ఏంటి 5 నిమిషాలు మీతో మాట్లాడాలి. రేయ్, దేనికి? కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. ఒక 5 నిమిషాలే. పని మీద బయటికి వెళ్తున్నా, వచ్చిన తర్వాత. పర్లేదు, వచ్చాకే మాట్లాడతాను. అలాగే పోనీ. ఎరా, అతిథులను తీసుకొచ్చావా? ఎంత లేట్ ఏంట్రా? స్పీడ్గా వస్తే మిస్ అయిపోతారని. సరే, గొడవ అంటే త్వరగా తెలిచి. అంటే ఓకే, కొంచెం లెక్క ఎక్కువైనట్టులా. కొట్టడానికంటూ దిగితే ఎంతమంది అని ఒకటే. కాటమా, నువ్వు కొట్టు కాటమా, చూసి చాలా రోజులైంది. నువ్వంటే చూసావు తాత, మా కోసం ఒకసారి చెప్పు. కాటమా, ఫ్యాన్స్ ఒప్పుకోవట్లేదు, వీళ్ళు ఎప్పుడు చూడలేదు కదా. మేము కూడా ఎప్పుడు చూడలేదు. వచ్చాయి. వెళ్ళు కాటమా, ఇప్పుడైనా కొట్టు. ఇటు అభిమానులు అటు అతిథులు కాదలేకపోతున్నాను రా. సరే కానీ ఐదు నిమిషాలు మీతో మాట్లాడాలి. 5 నిమిషాలు మీతో మాట్లాడాలి. 5 నిమిషాలు 5 నిమిషాలు మీతో మాట్లాడాలి. 5 నిమిషాలు మీతో మాట్లాడాలి. రాయుడికి దెబ్బ తగిలింది.
మన వాళ్ళు వెళ్ళేటప్పటికే వాళ్ళక్కడ వెయిట్ చేస్తున్నారంటే మన ప్లాన్ ముందే వాళ్ళకి తెలుసుండాలి. నువ్వెవరికైనా చెప్పావా? మనం వేసిన ప్లాన్ కరెక్ట్ గా ఉందా లేదా అని ఒపీనియన్ కోసం ఇదిగో ఆడికి చెప్పుండా. ఏదో చెప్పావా? అడదవు కాదబ్బా, వాని ఒపీనియన్ చాలా కరెక్ట్ ఉంటది. బీజేపీ గాని గెలిస్తే మోడీయే ప్రధానమంత్రి అవుతాడని ఫస్ట్ చెప్పింది ఆడే. ఏయ్, నువ్వెవరికైనా చెప్పినావా? నీకొచ్చిన డౌటే నాకొచ్చి సెకండ్ ఒపీనియన్ గురించి. మన ఏ రాజుగాడు లేడు, ఆడిని అడిగా. ఆడెవడిని అడిగాడో ఏందో. ఇదేమన్నా హెల్త్ ప్రాబ్లమా ఎగ్జిట్ పోలా? సెకండ్ ఒపీనియన్ అడిగేదానికి. అంటే సెకండ్ ఒపీనియన్ తీసుకోపోవడం వల్ల ఏ రాజుగాడికి ఎంత ప్రమాదం జరిగిందో తెలుసా? రాజుకి ఏమైతే మనకైతే నీ మనసు మారు చేసుకోకబ్బే. నీ సరైన ఉడతనే చేతులు కలిపినా. ఆ రెండో తమ్ముళ్ళేడా ప్రతి సోమవారం మంగళ షాప్ పోతాడా, ఈసారి కూడా పోతాడా? కానీ వెనక్కి రాడు. ఆయన సావు ఎట్టుంటుందో తెలుసా? ఇదిగా ఈ కంటలో కత్తి దిగి ఉంటుంది. అది ఏళ్ళు ఇట్లా ఇరిచేస్తుంటాయి అని కోళ్ళు. షాటిస్ నా కొడక, మీలాంటి దరిద్రులకు నేనెలా దొరికేశాను? నువ్వలా కరువు కాకిలా కంకులు కాల్చుకొని తినడానికి ఎదురు చూస్తున్నప్పుడే డౌట్ రావాల్సింది. నువ్వు ఎదవ్వని చెయ్యి. నిన్ను నమ్మినందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. చిచి, నా టైం అంతా వేస్ట్ చేశావు. ఆ రాయుడికి నేనిస్తాను కరెక్ట్ స్ట్రోక్. చేతికొచ్చిన పంట నోటికి అందకుండా చేశాడు. ఏంటిది పంటే? నీకేం తెలుస్తుందిరా రైతు కష్టం? కాని 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 అనయ్య, ఇందాకే మినిస్టర్తో మాట్లాడాను. టెండర్ లేకుండా కాంట్రాక్ట్ మనకే ఇప్పిస్తా అన్నాడు. చెప్ ఏంట్రా ఏదో గొడవ? అమ్మ ఎందుకు ఇంకా ఇక్కడ తిరుగుతుంది? కాల్ చేసి పొమ్మను పొమ్మను. ఇంకోసారి తను కనిపించిందంటే నిన్ను నరికేస్తాం. పోయి చెప్పు. పో. అయ్యా, నాటుకోడి పులుసు. మలేష్ దా. ఏం మాట్లాడుతుందిరా? ఏం మాట్లాడుతుంది? మెక్కడం కాదు, అడిగిన దానికి సమాధానం చెప్పు. మేము లేనప్పుడు మీ ఇద్దరు ఏం మాట్లాడుకున్నారో చెప్తే తను ఏం చెప్పాలనుకుంటుందో మాకు తెలుస్తుంది. ఏమన్నారా? ఏమన్నా? అర్థం కానప్పుడు అంత కోపం ఎందుకో. ఇలాంటి విషయాలు ఎదలకి బాగా తెలుస్తాయి. రాయ్, కాటం రాయండి. అన్నా చెప్పన్నా. ఎక్కడున్నారా? ఊరికి 40 కిలోమీటర్లు దాటి వెళ్ళిపోయావన్నా. ఒకసారి వెళ్ళేదారిలో ఇంటి దగ్గర ఆగేళ్ళు. అన్నా వెళ్ళేదారిలో ఇంటి దగ్గర ఆగేళ్ళు. సరే అన్న, వచ్చేస్తాను. బస్సు నా ఇంటి ముందు ఆపేమంటారా? దారిలో చెట్టు పడిపోతే వేరే దారిలోకి ఇటు వచ్చావన్నా. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత బస్సు బ్రేక్ డౌన్ అయిందన్నా. ఏడో పోతున్నా? బస్సు రిపేర్ చేయించుకొని వస్తానన్నా. పో పో.
ఇందాకే చెప్పాలన్నా ఏం లేదు. ఇదిగో చూడు నీకు ఒకటి చెప్పాలా, ఎట్లా చెప్పాలని ఆలోచిస్తున్నా. అమ్మాయిలు అబ్బాయిలు ఫోన్లో పెట్టుకుంటారే, అదేదో పింక్ కలర్లో ఉంటుంది గుండె షేప్లో, అది పంపిద్దాం అనుకున్నా. కానీ అది నా ఫోన్లో లేదు, ఆ వకీల్ గడి ఫోన్లో ఉంది. అయినా ఏదో గడి గుండె ఎందుకులే అని చెప్పి ఎంత తడికి పంచాయతీ అయినా సరే లెక్క లేకుండా మాట్లాడతాను. కానీ ఈ గుండె పంచాయతీ మనకు కొంచెం కష్టం అబ్బా. నా లోపల ఫీలింగ్ అర్థమయ్యేలా నీకు ఏదైనా గిఫ్ట్ ఇస్తే తీసుకుంటా. నాకు ఇష్టమైన ఆవు ఉంది మంగ, దాన్ని గిఫ్ట్గా ఇస్తే దాన్ని ఎట్ట తొలగిపోతావు నువ్వు? వదినికి ఆవు గిఫ్టా? మా ముత్తాత ఇచ్చిన సురకత్తి ఉంది, అది తీసుకుపోతా. నాకు ఇష్టమైన ఈ రెండే ఉన్నాయబ్బా, అంతకుమించి ఇంకేం లేవు. నాకు నువ్వుంటే ఇష్టం, బాగా ఇష్టం. లవ్ అనుకో.